వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఛానల్. ఏండి మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగున్నారని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఈ 2 చేపలు బాగా క్లీన్ చేసుకొని చేపల ఫ్రై చేస్తాను చూడండి. ముందు ఈ చేపల్ని బాగా క్లీన్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ ఫిష్ని ఇలా చక్కగా నీట్గా వాష్ చేసుకోవాలండి. బాగా పొట్టలో కూడా నీట్గా కడిగి పెట్టుకోవాలి. అలాగే పైన ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రై చేయటానికి. ఫిష్ ఇదిగోండి, శుభ్రంగా చేశాను నేను. నీట్గా ఇలా ఫిష్ ఫ్రై చేసుకుందాము. చూడండి, చూపిస్తాను నేను మళ్ళీ. ఇలా నీట్గా చేసుకోవాలండి ఫిష్ని ఫ్రై చేసుకోవటానికి. చూడండి, ఈ 2 చేపలు మనం ఫ్రై చేసుకుందాము. చేపల ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. చూడండి, 1/2 టీ స్పూను ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ చేపలకి పట్టించడానికి. ఒక 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నాను. ఇంకా కొంచెం వేసానండి, టీ స్పూన్ కారం వేసాను. కొంచెం పసుపు వేసాను, 1/4 టీ స్పూన్ పసుపు వేసాను. గరం మసాలా పౌడర్ వేసాను. ఒక 2 టీ స్పూన్లు గరం మసాలా పౌడర్ వేసానండి. ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపేసి చేపలకి పట్టించాలి. చూడండి, ఇలా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేపలకి పట్టించేసాను. ఈ ఘాటుల్లో పెట్టేశానండి. ఇప్పుడు నేను తవా పైన పెనం మీద ఈ చేపల్ని వేయిస్తానండి. చూడండి, స్టవ్ వెలిగించాను. స్టవ్ మీద ఒక తవ్వ పెట్టాను, పెనం అన్నమాట. దాని మీద ఇప్పుడు చేపలను వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసానండి నేను. దాని మీద నేను ఫిష్ వేస్తున్నాను. చూడండి, ఇలా వేయించుకుంటే ఫిష్ చాలా బాగుంటుందండి.
ఆయిల్ కూడా వేస్ట్ అవ్వదు. ఇలా ఆయిల్ పైగా ఇలా పోసుకుంటూ ఉండాలి కొంచెం కొంచెం. ఫిష్ ఇలా వేయించుకోవాలండి. మేము కారం కొంచెం తక్కువ తింటాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసాను. లేకపోతే సరిపడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. పైన కొంచెం మళ్ళీ జల్లుతాను కారం. ఇలా వేయించుకుంటే చేప ముక్కలు చాలా బాగుంటాయండి. చేపలు చాలా బాగుంటాయి ఫిష్ ఫ్రై. మళ్ళీ నేను కొంచెం వేగిన తర్వాత చూపిస్తానండి. చూడండి చేపలు ఎలా వేగుతున్నాయో చూడండి. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఇలా నిదానంగా మాడకుండా చూసుకోవాలండి. నేనైతే ఒకసారి తిప్పాను. సిమ్లో పెట్టుకొని వేయించుతూ ఉండాలండి ఇలా మెల్లిగా. చూడండి చేపలు ఈ విధంగా వేయించుకోవాలండి పెనం మీద. వేగుతూ ఉన్నాయి. వేగిన తర్వాత నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తానండి. చూడండి చేపలు బాగా వేగిపోయినాయి. ఇప్పుడు నేను స్టవ్ కట్టేసుకుంటున్నాను. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటాను చేపల్ని. చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి చేపలు. నేను సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నా. ఇంతేనండి ఈ వీడియో. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేయండి. మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతేనండి తవాపై చేపల ఫ్రై చేసుకోవడం చాలా బాగుంటుందండి టేస్ట్. ఇంతేనండి వీడియో. బాయ్.